సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత చాలా శక్తివంతమైన సభాకట్టు శాభరీ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి తనకు తాను ప్రయాణాలలో కానీ, ఎక్కడికి శత్రువులకు మధ్యలో కానీ, సభా మధ్యలో కానీ, అరణ్యాలలో కానీ, శ్మశానాలలో కానీ ఇలాంటి భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మంత్రాన్ని మనము 9 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని, ఈ మంత్రాన్ని అనేది ఉచ్చరించిన తర్వాత దీనికి యంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రానికి ఆ యంత్రం అనేది మా దగ్గర దీక్ష తీసుకుని నేర్చుకుని వాళ్ళకు మాత్రమే తెలియజేస్తున్నాను. సాధక ప్రియులు మీరు అన్యదా భావించరాదు. ఈ మంత్రం వచ్చేసి బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. గిరిమర్దన, దూతమర్దన, సూర్యమర్దన, ఉత్తరం బాజు వీరానుమాండ్లు కావాలి, పడమడి బాజు శక్తి కావాలి, దక్షిణం బాజు బేతాళుని కావాలి, తూర్పు బాజు భైరవుని కావాలి. కాటీర్పు మంత్రం నేర్చిన వారికి, కర్ణపిశాచి మంత్రం నేర్చిన వారికి, గ్రహణ మంత్రం నేర్చిన వారికి, శక్తివాడు నేర్చిన వారికి, మొండి శిఖండి గైవిద్య నేర్చిన వారికి, బహనీ ప్రయోగం చేసిన వారికి, శక్తి ప్రయోగం చేసిన వారికి ఇదే మంత్రం పొద్దున లేచి 3 సార్లు 9 మాటలు ఉపయోగం చేస్తే కావలే అన్నవాని కార్జం పగిలి చచ్చును, తలుచుకునేవాని తల పగిలి చచ్చును, మడిమశీల బంధనంబులు పక్కున పగిలి చచ్చును, పిడుగు పడ్డట్టు పిక్కలు పగిలి చచ్చును, తొక్కిపట్టి పల్గజీరినట్టు తొడలు పలిగి చచ్చును, పక్కున ఎన్నులు పక్కున పలిగి చచ్చును, పత్తికాయ వంటి శిరస్సు 2 పుచ్చలై పలుగును, నాకై చూసిన వాని కళ్ళు నదుడై కారును. గురునామదేవ సింతలకోట్ల నాగేంద్రుని కాడు తప్పవద్దు, నాకు చెప్పిన ఎలగొందుల సన్యాసి ఎలగొందుల గోస్వామి మంత్రం పాటి తప్పవద్దు, భగవంతునిదే భారం జల్దీ బంద్కర్. ఈ విధంగా అనేది ఈ మంత్రం అనేది ఉన్నది. అత్యంత శక్తివంతమైనది. ఎటువంటి శత్రువుల మధ్యలోకి పోయినా కానీ వాళ్ళు ఎటువంటి హాని అనేది చేయలేరు. ఇదే మంత్రంకి యంత్రం అనేది ఉంది అని చెప్పాను. ఆ యంత్రంతో ఈ మంత్రం 9 మాటలు చదివి ఎటువంటి గ్రహాలకైనా కూడా ఆ యంత్రం గట్టి ఉపయోగం 2 విధాలుగా ఉపయోగపడే మంత్రం ఇది. చాలా పురాతనమైనది కాబట్టి సాధక ప్రియులు ఈ మంత్రాన్ని వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ మంత్రం ఏ మంత్రమైనా కానీ నేర్చుకునే ముందు గురుమంత్రాన్ని సాధన కొద్దిగా చేసి ఇట్లాంటి మంత్రాలు సాధన చేస్తే తక్షణమే ఫలితం అనేది రావడం అనేది జరుగుతుంది. నేను మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఈ మంత్రంతో పాటు యంత్రం కూడా ఉంటుంది కాబట్టి ఆ యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. 10,116 నేను మంత్రోపదేశం చేసినందుకు తీసుకుంటాను. ఇక్కడికి వస్తే పూజా ఖర్చు అనేది 1,500 రూపాయలు వచ్చుద్ది. ఎటువంటి మంత్ర సాధనలైనా కానీ మా నుంచి మీరు తీసుకోవచ్చు. మీకు మంత్ర జిజ్ఞాస, మంత్రోపదేశం తీసుకోవాలనే జిజ్ఞాస మీకు ఉంటే మా దగ్గరకు వచ్చి ఇలాంటి మంత్రాలని ఎట్లాంటి మంత్రాలైనా కానీ మీరు తీసుకొని సాధన చేసి మీకు మీరు రక్షించుకోండి, నలుగురికి రక్షణ చేయండి అని నేను కోరుకుంటున్నాను. సాధక ప్రియులంతా ఈ మనవిని గమనించగలరని నా ప్రార్థన. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.